బావగారు, ఈ ఇంట్లో కొన్ని దారుణాలు జరిగాయి. వాటికి సాక్ష్యాలు లేవు. అవి దొరికిన రోజు మీరే ఆ పూర్ని మెడబెట్టుకుని బయటికి గంటేస్తారు. అవును నాన్న, మావయ్య చెప్పింది 100% నిజం. అవునులేమ్మా, ఎంత నీ తల్లి స్థానంలో ఉండి నిలబడాలనుకుంటున్నా, నీ దృష్టిలో, లోకం దృష్టిలో నేను నీకు సవతి తల్లినేగా. ముఖ్యంగా నీకుండే భయం నీకుంటుందిలే. ఎన్నాళ్ళు మేము అనుభవిస్తున్న ఈ ఆస్తంతా ఎక్కడ నీ వశం అయిపోతుందోనని భయంతో నేనేదో చేస్తానని నువ్వు భయపడుతున్నట్టున్నావు. అందుకే ఇందాక నేను రౌడెల్ని పంపించింది ఎవరో ఊహించగలను అంటూ అనుమానంగా నా వైపు చూసావు. ఇప్పుడేమో మీ మావయ్య తరపు నిలబడి మాట్లాడుతున్నావు. భూమి, ముందు నువ్వు అపూర్వని సవతి తల్లిలా చూడటం మాని. అప్పుడే నీకు తన మంచితనం ఏంటో అర్థమవుతుంది. అయినా టాపిక్ ఇప్పుడు అది కాదు. మన ఇంటి పరువు తీసిన ఆ గగన్ని వధించడం. బావగారు, మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆ న్యూస్ ని మీడియా క్లిక్ చేసింది నేనే. కావాలంటే మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. అర్థం చేసుకోండి బావగారు, ప్లీజ్. ఆ పని చేసింది నేనే. దీనికి నా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదు బావగారు. ఇది బావా, ఇది ఆ కేపీ నిజ స్వరూపం. మనింటి ఉప్పు తింటూనే మనింటికే నిప్పు పెట్టాలనుకుంటున్నాడు. అసలు ఈ కేపీని మనం ఏమనాలి బావా? అంటే అంటే ఏంటి? ఇప్పుడు మన ఆస్తంతా ఆ గగన్ గడి కట్టబెట్టేసి మనల్నేమో వాడి కింద కట్టు బానిసల్ని చేయాలనుకుంటున్నాడా? నాకెప్పుడు అలాంటి ఉద్దేశాలు లేవా పూర్వ? మరి ఏ ఉద్దేశంతో ఈ ఇంటి పరువుని మంట కలపాలనుకున్నావు? బావగారు, భూమి గగన్ ప్రేమించుకున్నారు. భూమి మీ కన్న కూతురు కాదని తెలిసినప్పుడే భూమిని గగన్ గిచ్చి పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకోలేదు. కన్న కూతురని తెలిసిన తర్వాత మీరు భూమిని గగన్ గిచ్చి పెళ్లి చేయరు కదా. అలాగే గగన్ కూడా భూమి మీ సొంత కూతురని తెలిసిన తర్వాత వాడు భూమిని దూరం పెట్టాడు. భూమి సేఫ్ గా ఉండాలంటే వాళ్ళిద్దరూ ఒకటైతేనే అది జరుగుతుంది. అది ఆలోచించే నేనే ఇన్ఫర్మేషన్ లీక్ చేశాను. వాళ్ళిద్దరి మీద నింద పడేలా చేశాను. ఎందుకంటే నింద పడ్డాక నా కొడుకు గగన్ భూమిని పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో అలా చేశాను. ఇదంతా చేసింది కేవలం నా మేనకోడల భూమి కోసమే. మరి ఏ ఉద్దేశంతో నా ఇంటి పరువుని నీ కొడుక్కి తాకట్టు పెట్టి నువ్వు నా కూతురికి ఏం న్యాయం చేస్తావురా? విశ్వాసం లేని కుక్క! ఆహాహాహా, నువ్వు సృష్టించిన తుఫాను నాకు 5 స్టార్ హోటల్లో తిన్న డిన్నర్లా కమ్మగా అనిపించిందమ్మాయి. ఆ కేపీ కూడా మహా తెలివైనవాడు సుమి. అల్లుడు గారు ప్యాట్టి కొడితే కేపీ తెలివిగా నేల మీద కూలిపోయాడు. అదే అల్లుడు గారి చేతిలో ఉండి ఉంటేనా మరిన్ని దెబ్బలు తినేవాడు. బావతో ఎందుకు లేపిన్ని? ఆ కేపీని వాడి కొడుకుతోనే కొట్టిద్దాం. అబ్బో, అదో కార్యక్రమం ఉందా? అదెలాగా? న్యూస్ ఛానల్కి న్యూస్ లీక్ చేసింది నేనే అని కేపీ చెప్తున్నప్పుడు ఈ ఫోన్లో వీడియో తీసా.
అది ఆ పద్మ ద్వారా గగన్ గడికి పంపించావనుకో, వాడి పరువు తీసింది వాడి బాబేనని ఆ గగన్ గడు అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఆ తర్వాత అగ్గి పరాటా అవుతాడు. ఆ తర్వాత వాడు కేపీని చావగొడతాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా! నాగుపాము తల్లలో ఎంత విషం ఉంటుందో తెలియదు కానీ నువ్వు మాత్రం 1,00,000 నాగులతో సమానం. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వెరైటీ విషయం చుమ్ముతూనే ఉంటావు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ కార్యక్రమం మీద మొదలుపెట్టు. ఆ? చెప్పండి మేడం. పద్మ, నీకిప్పుడు వీడియో ఒక నెంబర్ పంపించాను. ఆ వీడియోని ఆ నెంబర్కి సెండ్ చేసేయ్. అలాగే మేడం. డన్. ఆ? సూపర్ అమ్మాయి, ఆ, సూపర్. ఎస్ అనే 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 బ్రహ్మాండమైన ఐడియా రేయ్. తనుకొచ్చేసింది. నీ మైండ్లో నుండి తన్నుకొచ్చే ఐడియాలన్నీ నీకు బ్రహ్మాండంగానే ఉంటాయి కానీ ఇంతకీ ఆ ఐడియా ఏంటో చెప్పు. అదే అనయ్య, భూమితో నీ పెళ్లి గురించి. మామూలుగా అయితే మావయ్య మీ ఇద్దరు పెళ్లి జరగనివ్వడు. ఆల్రెడీ అది మనం డిస్కస్ చేసుకున్నదే. ఇప్పుడు మనకున్న ఏకైక దారి నువ్విక్కడి నుంచి భూమిని తీసుకుని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేసుకోవడం. ఇదేనారా నీకొచ్చిన బ్రహ్మాండమైన ఐడియా? హా. అంటే భూమిని తీసుకొని లేచిపోమ్మని చెప్తున్నావు. ఆ, అంటే అన్నయ్యవి కదా, అంత స్ట్రైట్ గా చెప్తే బాగోదని కొంచెం పాలిష్డ్ గా చెప్పానన్నమాట. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైనా ఫైనల్ మీనింగ్ అయితే అదే అన్నయ్య, లేచిపోవడం. అసలు నీకు బుద్ధి ఉందరా? నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి? నిన్ను అనే 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 అనే. ఫోన్ 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 ఫోన్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఫోన్ ఫోన్ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ అన్నయ్య, నీ సీరియస్నెస్కి ఒక చిన్న బ్రేక్ ఇవ్వు. ఒక్క నిమిషం. బిందు, ఎక్కడన్నయ్యా? ఇది తెలుసుకోవడానికేనా ఇప్పుడు ఫోన్ చేసావు? అది కాదురా, మన ఇంట్లో చాలా పెద్ద గొడవ అయ్యింది. గగన్ అన్నయ్య భూమి కోల్డ్ స్టోరేజ్ లో చిక్కుకుపోయినప్పుడు మన నాన్నే మీడియాకి న్యూస్ ఏం చెప్పావు? భూమి నేను బాబు. గగన్ భూమి ఉన్న కోల్డ్ స్టోరేజ్ కి జర్నలిస్టులు పంపించింది నేనే. వాడిద్దరి మీద నింద పడేలా చేశాను. ఎందుకంటే నింద పడ్డాక నా కొడుకు గగన్ భూమిని పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో అలా చేశాను. చూసావారా? ఇదిరా మీ నాన్న. నువ్వంటుంటావే మీ నాన్న చాలా మంచోడు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడని. అది నిజమే. ఎప్పుడు నేను ఎలా పతనమైపోవాలా అని ఆలోచిస్తుంటాడు. ఏంటన్నయ్య, అది కాదు, ఒకసారి నేను చెప్పేది. మళ్ళీ ఇంకేంట్రా? ఆ? ప్రేమికుడినైన నన్ను సొసైటీ ముందు కామకుడిగా నిలబెట్టిన మీ నాన్నని ఇంకేమనాలి? కనీసం ఆడపిల్లని కూడా చూడకుండా భూమి పరువు కూడా తీశాడు. అనే ఎక్కడ్రా మీ నాన్న? ఎక్కడా? అనే ఎక్కడా? అనే ఒక్క నిమిషం, కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్. నాన్న ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో కొంచెం నిదానంగా ఆలోచిద్దాం అన్నయ్య. మనం మాట్లాడుకుందాం అన్నయ్య.
మాట్లాడుకుందాం. హే, నీతో ఏంట్రా మాటలు? ఆయన ఎక్కడుంటాడో నాకు బాగా తెలుసు. అనయ్య 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 ఒకసారి నా మాట విను అనయ్య. అనయ్య రే గగన్, భోంచేద్దాం రండి. అనయ్య ప్లీజ్ అనయ్య అనయ్య నా మాట విననయ్య. అనయ్య నా మాట విననయ్య. అనయ్య గగన్, అనయ్య ప్లీజ్. రే గగన్. అనయ్య ఆవేశంలో నాన్న. నువ్వేం చేయొద్దు అనయ్య. గగన్, అనయ్య చెర్రీ చెర్రీ, ఏమైందిరా? వాడు ఎందుకు అంత సీరియస్ గా వెళ్తున్నాడు? పెద్దమ్మా నాన్న గురించి అన్నయ్యకి తెలిసిపోయింది పెద్దమ్మా. చెర్రీ. ఒక్క నిమిషం ఆగు. అనయ్య 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 ఛే. మమ్మీ స్వీట్ తీసుకో. ఎందుకు బేబీ? ముందు తీసుకో మమ్మీ, చెప్తా. గోరింటాకు స్వీట్. ఈరోజు సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. ఏమంటావు గోరింటాకు? నీ మాట కాదంటానా బేబీ? అన్ని పండగలు కలిపి ఒకే రోజు వచ్చినంత పెద్ద సెలబ్రేషన్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా చెప్పావు గోరింటాకు. మమ్మీ సూపర్ మమ్మీ, సూపర్ గా ప్లాన్ చేసావు. భూమితో బావని కలపాలనుకున్నా మావయ్యనే డాడ్ కొట్టారంటే ఆయనతోనే నా జీవితం అని భూమి అన్నదనుకో, డాడ్ భూమిని గ్యారంటీగా చంపేస్తారు. బావ భూమికి ఇంకా ఎప్పటికీ దొరకడు. ఐఎమ్ సో హ్యాపీ. మనకు దక్కంది పక్క వాళ్ళకు కూడా దక్కకపోతే ఆ కిక్కే వేర్లే అమ్మా. కరెక్ట్ గా చెప్పావు గోరింటాకు. ఐ లవ్ యూ మమ్మీ. అయ్యా, ఇది నన్ను కాసేపు కూడా ఆనందంగా ఉండనివ్వదు. దీన్ని చూస్తేనే నాకు చిరాకు. ఐ విల్ సెలబ్రేట్ ఇన్ మై రూమ్. మీ చూపులకు గానీ పౌరుండుంటే ఇద్దరు ఇక్కడే కాలి బూడిదైపోయేవారేమో. పిన్ని, చూపుకి పవర్ లేకపోయినా ఏదో ఒక రోజు ఈ భూమి నా చేతిలో కాలు బూడిదైపోతుంది. అంత లేదులే అపూర్వ. నీలాగే నేను ఆలోచిస్తే నిన్ను బూడిచ్చేయడానికి నాకెంతో టైం పట్టదు. చెప్పు, ఇవన్నీ నువ్వు కావాలనే చేశావు కదా? కావాలనే గగన్ గారిని ఇరికించడాని కోసం న్యూస్ గురించి చెప్పి మా నాన్నని రెచ్చగొట్టావు కదూ? అవునే, కావాలనే ప్లాన్ చేశాను. కాకపోతే కేపీ ఇదంతా చేశాడని నాకు తెలీదు. అది మాత్రం విన్న వెంటనే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఇదంతా చేసి ఏం సాధించాలనుకుంటున్నావు? సింపుల్. నిన్ను గగన్ని కలవనివ్వకపోవడమే నేను సాధించే విజయం. ఏడ్చావ్. ఈ జన్మలో కాదు కదా, నువ్వు 7 జన్మలెత్తినా అది నీకు అయ్యే పని కాదు. నేను నా గగన్ బావ 7 జన్మలు కలిసే బతుకుతాం. 7 49 అంటే అన్ని జన్మలు కలిసే ఉంటారా అమ్మా? కలలు కంటుంది పిన్ని. మేం కలవకూడదనుకున్న నీ కల కన్నీరైనప్పుడు తెలుస్తుంది అపూర్వా. మేము ప్రతి జన్మలోనూ ఒకరి కోసం ఒకరం పుడతామని. హే, మా సంగతి పక్కన పెట్టపూర్వా, నీ సంగతేంటి? మా అమ్మ శోభాచంద్రని నువ్వే చంపావని తెలిస్తే నాన్న చేతిలో నీ పరిస్థితి ఏంటి?
ఎలా తెలుస్తుంది? చూసావుగా నా బావ నన్నెంత గుడ్డిగా నమ్ముతున్నాడో. నిజంగానే అలా తెలిసే సమయం సందర్భం వస్తే అది నువ్వే కల్పించిన కట్టుకథని తిప్పికొట్టి పడేస్తాను. నన్ను సవత్తల్లిలా చూస్తున్నావన్న బలమైన ముద్ర బావ మీద వేశాగా. వేశావు. నేనేం చెయ్యకుండా, నా ప్రమేయం లేకుండా నాన్నకు మర్డర్ అటెంప్ట్ జరిగిన ఆ నైట్ గుర్తుకొస్తే అప్పుడలా తప్పించుకుంటావు. ఏం మాట్లాడుతున్నావే? అసలు ఆ మర్డర్ అటెంప్ట్ కి నాకు సంబంధం ఏంటి? నువ్విలా తడబడుతుంటే నా అనుమానం మరింత పెరుగుతుంది. నువ్వే మా నాన్నను మర్డర్ అటెంప్ట్ చేశావేమోనని నా అనుమానం. నీ పోడనుమానంతో నాకేం పనే? అంటే దొరకనంటావు. అసలేం మాట్లాడుతున్నావే? ఆ మర్డర్ అటెంప్ట్ కి నాకు ఏ సంబంధం లేదు అని చెప్తున్నాను కదా. చూసావా, నన్ను బావని కలవనివ్వను అని ఛాలెంజ్ చేసిన ఒక్క నిమిషంలోపే నిన్ను సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశాను. ఇలాగే ఏదో ఒక రోజు నీ నోటితోనే నాన్న ముందు నిజం కక్కిస్తాను. అయినా మనం అంత దూరం వెళ్ళకపోవచ్చులే. పోలీస్ స్టేషన్లో ఉన్నాడే ఆ కిల్లర్ నోరు విప్పితే అది నీ పేరే కావచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండు. అమ్మో, ఇది మహాముదురు అమ్మాయి. ఆ కిల్లరైనా నీ పేరు చెప్పకపోవచ్చేమో గాని ఇది మాత్రం అన్నంత పని చేసేలాగే ఉంది. నువ్వు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. నువ్వు అమ్మని పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది నాన్న. చేసుకున్నా ఎల్లరికం రావడానికి ఒప్పుకోకుండా ఉండవలసింది నాన్న. తక్కువగా చూడడం, తక్కువ చేసి మాట్లాడటం, ఇప్పుడు కొత్తగా పదే పదే మావయ్య నిన్ను కొట్టడం చూడలేకపోతున్నాను నాన్న. బిందు, ఊరుకోమ్మా, బాధపడకు. నువ్వు చిన్నపిల్లవి. ఏ పరిస్థితుల్లో మీ అమ్మని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నేను ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. నా మాట విని వదిలే. అలా అంటావేంటి నాన్న? అందరి ముందు మిమ్మల్ని కొడుతూ ఉంటే మాకు బాధగా ఉండదా నాన్న? ఉంటుందమ్మా, కానీ మనమేం చేయలేనప్పుడు కర్మ అనుకుని మనం సరిపెట్టుకోవడమే. బాగుందా? అసలు ఇదేమైనా బాగుందా? వదిలే మీరా. ఇప్పటిదాకా బిందు కూడా అదే మాట్లాడుతోంది. అయినా నా మీద చీటికి మాటికి చేయెత్తడం మీ అన్నయ్యకి అలవాటైపోయింది. మా అన్నయ్య మిమ్మల్ని కొట్టడం గురించి నేను అడగట్లేదు. మీరు చేసిన పని ఏమైనా బాగుందా అని అడుగుతున్నాను. ఆ గగన్ భూమి ప్రేమించుకున్నారని ఈ ఇంటి పిల్ల అవ్వడం వల్ల ఆ గగన్ గాడు భూమిని పెళ్లి చేసుకోనని ఏకంగా మీడియాలోనే ఇంటి పరువు తీసేస్తారా మీరు? ఏ వాడు చేసుకోకపోతే భూమికి పెళ్ళే అవ్వదా? అంగరంగ వైభవంగా మన భూమిని మన చెర్రితోని చేసేవాళ్ళం. ఏమను? ఏ నేనన్న దాంట్లో తప్పేముంది? భూమికి చెర్రికి పెళ్లి చేస్తే నా మేనకోడలు నా ఇంట్లోనే ఉండేది. నన్ను కొడతారా? నీకు నోరా తాటిమట్ట? భూమిని చెర్రెకిచ్చి పెళ్లి చేయమని చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది?
గగన్ చెర్రి కన్నయ్య భూమి గగన్ ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకోవడం అంటే అది పెళ్లితో సమానం. అంటే భూమి చెర్రికి వదినతో సమానం. ఇంకోసారి ఇలా మాట్లాడమంటే కొట్టడం కాదు, చంపేస్తాను. అంతేలేండి, మా అన్నయ్య మిమ్మల్ని కొట్టాడు. ఏం చేయాలో తెలియక ఆ ఉక్రోషం నా మీద తీర్చుకుంటున్నారు. దీన్నే చాతకానితనం అంటారు. నిజంగా నేను చేతకాని వాడిని అయితే మీ అన్నయ్య పేరు మీద ఉన్న వ్యాపారాలన్నీ నేను ఒక్కడిని ఎలా చూసుకోగలను? అసలు చేతకాంతనం అంటే ఏంటో తెలుసా? నీ భర్తను అందరి ముందు మీ అన్నయ్య కొడుతుంటే నువ్వు చూస్తూ నోరెప్పులే చూసావా? అది చేతకాంతనం అంటే. చావ ఉండి కూడా, నిన్ను నా పిల్లల్ని బయటికి తీసుకెళ్లి పోషించే శక్తి ఉండి కూడా, ఆ తెలివి ఉండి కూడా ఈ ఇంట్లోనే ఎందుకు ఉండిపోయానో తెలుసా? నా కొడుకు గగన్ కోసం, నా కొడుకు గగన్ కోసం. ఎస్, దుర్మార్గులైన మీ అన్నయ్య అపూర్వ అడుగడుగునా నా కొడుక్కి క్రియేట్ చేసే ఆపదల్ని తెలుసుకుని ఆ ఆపదల నుంచి వాడిని కాపాడుకోవడానికి